మొత్తం సెటప్ చేయాలన్నమాట. ఇప్పుడు చూస్తారు, చూడండి మీరు. ఇప్పుడు కూర్చోవా ప్లీజ్. 1 2 3 4 5 6 7 8. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో గైస్, ఈరోజు సాటర్డే. నేను ఇప్పుడే ఫ్రెష్ అయినా అనమాట. అండ్ వెళ్ళి ఇప్పుడు నేను ఫస్ట్ పూజ చేయాలి, అంటే టెంపుల్ కూడా వెళ్ళాలి. బట్ ఇంట్లో నేను దీపం ముట్టిస్తాను అనమాట. లెట్స్ గో. ఓన్లీ ఆన్ సాటర్డే, డైలీ ఏం కాదు, సాటర్డే. సో ఏం చేస్తున్నావు మమ్మీ? వావ్, నైస్. సో గైస్, ఇదే మన టెంపుల్ ఇంట్లో. అండ్ ఇప్పుడు ఇక్కడ దీపం ముట్టియాలి. ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. సాటర్డేనే వెళ్తాను నేను, ఓన్లీ కంపల్సరీ వెళ్తా సాటర్డే. ట్యూస్డే కూడా వెళ్తాం మ్యాక్సిమం. ఓకే, వచ్చేసాను నేను. సాటర్డే రోజు టెంపుల్కి వస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. అయిపోయిన దర్శనం, మీ ఇంటికి వెళ్దాము. సో గైస్, ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కీరా ఇంకా క్యారెట్ అనమాట. గైస్, నాకు అస్సలు అయితే లేదు. ఒక 30-40 మినిట్స్ పవర్ న్యాప్ వేస్తాను. బికాస్ నైట్ 1:30 అయినుండే నేను పడుకునేసరికి, వీడియోస్ ఎడిట్ చేసి పడుకునేసరికి. అందుకే నాకు ఇప్పుడు ఫుల్ నిద్ర వచ్చినట్టు అవుతుంది. ఇట్లుండి నేను వర్క్ చేయలేకపోతున్నా. జరసేపు పడుకుంటా, నేను పడుకొని లేచి రెజ్యూమ్ చేద్దాం. A few moments later. పవర్ న్యాప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు వర్క్ స్టార్ట్ చేయాలి. వర్క్, లెట్స్ డూ ఇట్. మమ్మీ, ఇప్పుడు కూర్చోవా ప్లీజ్. ఏదో ఒకటి మాట్లాడు అని నాకు ఇప్పుడు నిద్ర లేచిన బెజారు వస్తుంది. తిన్నావాను? అయిందా? మంచిగా ఉంది కానీ ఇంకెంత కావాలి? ఫుల్ అయ్యాలా ఫ్యాన్? 5 4 5 అంట. ఓకేనా? హ్యాపీయా? సో గైస్, వర్క్ అయిపోయింది అనమాట. మొత్తం కాదు, కొంచెం అయ్యింది, ఇంకొంది వర్క్. ఇప్పుడు ప్రజెంట్ లంచ్ టైం అవుతుంది. వెళ్ళి నేను లంచ్ చేస్తాను. చాలా ఆకలి అవుతుంది. పొద్దున కీరలు తింటే లిటరల్లీ చెప్తున్నా, ఎక్కడికి సరిపోలేదు. చూడేకనేమో ఇన్ని ఉండే కీరలు. అవి కాకపోతే నాకు తెలిసి అవి కడుపులో ఎంత కావనుకుంటావు. సో వెళ్ళి తిందాం ఇప్పుడు. సో గైస్, ఇక ఆమ్లెట్ వేస్తుంది రూపమ్మ నా అమ్మ. జల్దీ కానీ. సో గైస్, ఈరోజు ఆమ్లెట్, రైస్ ఇంకా బెండకాయ చారు అనమాట. మంచిగా చేస్తుంది మమ్మీ. ఇక తిందాం హ్యాపీగా. ఆల్రైట్ గైస్, తిన్న తర్వాత నేను ఒక బ్రేక్ తీసుకున్నా. ఒక చిన్న మూవీ చూసిన అనమాట. అంటే కొంచెం మూవీ చూసిన. నిన్న లైట్గా చూసి ఉండే, ఇప్పుడు కంప్లీట్ చేసిన. అండ్ రైట్ నౌ నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట, కంటెంట్ ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడు ఫిలిం చేయాలి యాక్చువల్లీ. అంటే 3 అనుకున్నా ఫిలిం చేయాలి ఇప్పుడు. సో ఐ వాజ్ యాక్చువల్లీ ప్రిపేరింగ్, యూ కెన్ సీ హియర్. సో మొత్తం సెటప్ చేయాలన్నమాట. ఇప్పుడు చూస్తారు, చూడండి మీరు. సో ఇది పట్టుకొని చేస్తాను నేను. సో దిస్ ఈజ్ హౌ ఎగ్జాక్ట్లీ ఐ డూ ఫిల్మింగ్. అంటే ఇప్పుడు రూమ్ మొత్తం డార్క్గా చేయాలి మనము బేసికల్లీ. సో డార్క్ అయింది కదా, ఇప్పుడు లైట్స్ ఆన్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైట్ ఆన్ చేస్తాం, ఏం లే ఫీల్ కోసం అంతే. ఆన్. అండ్ ఈ లైట్ కూడా ఆన్ చేద్దాం. ఇదేంటంటే ఎఫెక్ట్ కోసం, ఇది జస్ట్ ఎఫెక్ట్ కోసం. ఓకే. అండ్ now let us connect to this laptop ఆఫ్ అయినట్టుంది. ఓకే ఫైన్. ఆన్ అయిద్దాం, నాకు ఉపరిస్తుంది. ఓకే, ఇది కూడా ఆన్ చేద్దాం. చలో, ఆన్ అయిపోయింది. సెటప్ రెడీ అయింది మనకు. సో ఇప్పుడు ఫిలిం చేద్దాం అనమాట. నేను అనుకున్న ఫిలిం చేయాలి. సో గైస్, ఇట్స్ టైమ్ టు గో జిమ్ నౌ. మన ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. నితేష్ రానా, సారీ అశ్వత్ రానా, ఇంకా బుజ్జమ్మ.
అండి ముంగడే ఉండేది వెనకాలనే గో బ్యాక్ ఏంటి మీ మామ నడుచుకుంటూ వస్తాడు ఇంకానా నేను ట్యాంక్ మీద వస్తున్నా ఓకే సరిపోయింది. నీ యాప్సా నాది బ్యాక్ ఉంది బ్యాక్ చేయలే నేను. సో ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా నేను 8 పెట్టుకొని చేస్తా 8 నువ్వు చేస్తావు ఒక 8 నన్ను మళ్ళీ 8 మెంబర్స్ లేపాలి. 8 పెట్టుకొని లేపుతా అది పక్కా నో డౌట్. స్టార్టింగ్ 6 పెట్టుకొని చేస్తా. ఇక్కడ పెడదాం 1 2 3 4 5 6 కరెక్ట్ 6 ఉంది. ఓకే సెకండ్ అండి. 1 2 3 4 5 6 7 8. సో గైస్ మొత్తం బాగా చెమట అయిపోయినాం ఈరోజు. బాగా చేసినాం వర్కౌట్ మంచిగా అనిపిస్తుంది. మీ బట్టలు చూడండి హాలత్ అర్థమైపోతుంది. అండ్ అట్నే ఒక రీల్ కూడా తీసిన. మీరు నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు ఆ రీల్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఓకే ఫాలో మీ హియర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ద రియల్ మిహాన్. ఫాలో ఉంటుంది అండి. మే ఆ ఫ్రిడ్జ్లో ఆడ స్వీట్ ఉంది అది ఇక్కడి ఆరోగ్య వాళ్ళకి ఇస్తా. స్వీట్ ఉండేగా ఆ గుడ్ల ఎగ్స్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో అందులోకి వెళ్ళి అది ఇక్కడదే. ఓకే ఇగో స్వీట్స్ తినండి నువ్వు మీ తమ్ముడు. ఓకేనా? మైసూర్ పాక్ ఏది? నీకు మైసూర్ పాక్ ఇష్టమా? ఒకటే అదే ఉంది ఇక నీకొద్దా మీ అక్క తింటుందిలే. జిలేబీ ఇంకా మైసూర్ తిను నీకే లడ్డు ఇంకా ఇవి రెండు. సో గైస్ నేను జిమ్ నుంచి వచ్చిన అండ్ మమ్మీ మిర్చిలు తీసుకొచ్చింది. ఆమెకు తినబుద్ధి అవుతుందంట. వై యూ బ్రాట్ మిర్చి? మై ఈటింగా తిను మరి. ఇది ఒక ప్లేట్ తీసుకురా పోయి చట్నీ వేసుకుందాం. సో గైస్ తిన్న తర్వాత ఒక రీల్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన అనమాట. అండ్ రైట్ నౌ టైం వచ్చేసి 11:38 అవుతుంది. ఇప్పటి వరకు నేను అసలు ప్రొడక్టివ్గా లేదు. నాకు అసలు ఏం చేయబుద్ధి కాలేదు. ఎందుకేమో మైండ్ కొంచెం మూడ్ ఆఫ్లో ఉంది. బయట అక్కడ వాకింగ్ చేసిన. అండ్ ఇప్పుడు కూడా నాకు నిద్ర వస్తలేదు. ఏం వర్క్ కూడా చేయబుద్ధి అవుతలేదు. యాజ్ ఆఫ్ నౌ నేను మూవీ చూద్దాం అనుకుంటున్నా. యానిమల్ మూవీ చూసిన తర్వాత పడుకుంటా అనమాట. పొద్దున్నే మబ్బులో లేచి ఎడిటింగ్ చేస్తా వీడియో. ఓకే సో దట్స్ ఇట్. ఈ బ్లాగ్ ఇక్కడికి నేను ఎండ్ చేస్తున్నా. సీ యు ఇన్ టుమారోస్ బ్లాగ్. ఆమ్లెట్ వేస్తుంది అమ్మ నా కోసం. నా అమ్మ మంచిది, నా రుకమ్మ మంచిది. ఐ లవ్ యూ మమ్మీ. మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ. మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ.